హలో రేణుకా, నీకు ఢిల్లీ నుంచి ఫోన్. హలో, భార్గవి, ఎలా ఉన్నావే? ఏమిటి, ఇంటెలిజెన్స్ ఆఫీసరా? పేరు? గుడ్ మార్నింగ్ సార్. హూ ఆర్ యూ? ఐఎమ్ రేణుక, జర్నలిస్ట్. మీ ఇంటర్వ్యూ కోసం వచ్చాను. నేను ఎవరనుకుంటున్నారు? తెలుసు సార్, ఇంటెలిజెన్స్ ఆఫీసర్ రాజేంద్ర వర్మ. నేను ఇక్కడికి వస్తున్నట్టు పోలీస్ డిపార్ట్మెంట్కే తెలియదు. మీకెలా తెలుసు? మా వృత్తి అది సార్. బాంబ్ బ్లాస్ట్ మీద మీ ఇంటర్వ్యూ కావాలి. లుక్ మేడం, దిస్ ఇస్ టాప్ సీక్రెట్. మీ జర్నలిస్టుల వల్లనే అనవసరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సార్, ఫైన్. నో ఇంటర్వ్యూస్, యూ కెన్ గో. ఎవరు మీరు? వదలండి. కూర్చో చెప్తా. నాకొక్కడే కొడుకు. ఆడు పశువుడు, ఆడికి పోలియో వ్యాధి. 24 గంటలు మెడికల్ ఎయిడ్, బోల్డ్ ఖర్చు. పైగా మొన్న మధ్యనే 20 లక్షలు ఖర్చు పెట్టి అమ్మాయికి మెడికల్ కాలేజ్ సీట్ కొన్నానా? మరి మంత్రి గారు అబ్బాయితో అమ్మాయికి పెళ్లి నిశ్చయమైంది కదా, వాళ్ళతో సరి సమానంగా తొలితో కొద్దు ఖర్చు. నీకు కూడా బోల్డ్ ఖర్చు ఉంటాయి అనుకో. ఇదిగో పోతరాజు, రెడీ. ఇందులో 10 లక్షలు ఉన్నాయి, జాగ్రత్తగా షటప్. నేను లంచాలు సరే 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 సరే, ఇంకొక 10 లక్షలు సరేనా? ఇదిగో పోతరాజు, నువ్వు అర్జెంట్ గా బ్యాంక్ వెళ్ళి డబ్బు డ్రా చేసి వాటిపై ఉండే సీల్డ్ కాగితాలు పీకేసి ఆఫీసర్ గారికి హాయిగా ఖర్చు పెట్టు. డబ్బు కక్కుర్తిపడి నీలా దేశాన్ని వెన్నుపోటు పొడిచే రకం కాదు నేను. ఓరి దేవుడో, వీడికి ఎట్ట చెబితే అర్థమవుతురా భగవంతుడా? అర్థమయ్యేటట్టు చెప్పాల్సింది నీకురా. నీ చేతికి సంఖ్యలు వేసి నిన్ను పిచ్చి కుక్కలా కొట్టుకుంటూ తీసుకువెళ్ళినప్పుడు అర్థమవుతుందిరా నేనేమిటో. మునీర్ ఖాన్ ని ఎన్కౌంటర్ లో షూట్ చేసినప్పుడు అర్థమవుతుందిరా నేనేమిటో. నిన్ను దేశద్రోహిగా నిరూపించి నీ మెడకు ఉరితాడు బిగించినప్పుడు అర్థమవుతుంది నేనేమిటో. తుఫాని ఠండా. సార్, మంత్రి గారు, ఖాన్ ఎస్పీ గారు వస్తున్నారు. ఈ అబ్బాయిని ఎప్పుడు అంతే. నువ్వేంట్రా మినిస్టర్, జీవితంలో తొలిసారిగా మటర్ చూసినోళ్ళగా అని ఆశ్చర్యపోతావేంటి? సిన్స్ 23 years మనం జాయింట్లీ డూయింగ్ కదా మడ్రస్. నువ్వేంటన్నా ఎస్పీ, శవాల మీద పెసరట్లు వేసుకు తినేవాడివి, నీకు కూడా శవాన్ని చూసి అంత భయం వేసిందే? శబాస్, ఏం నాకు నచ్చాడరా. ఏ దేశపోడో గాని శవాన్ని చూడంగానే తెగ ఆనందపడిపోతున్నాడు అనుకో. ఇదిగో కాను, నీకోసం ఈ మటర్ చేశా. కిరాయి మాత్రం కాస్త చూసి ఇవ్వాల్సిందే. ఇదేంటది? ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు ఎక్కడ బాంబు పెట్టాలో ఈ ఫైల్ నోట్ చేశాను. అది సరే, ముందు కూల్ తెలుసు. క్యాడ్బరీస్ జమ్స్. పసిడి చందనాల సోయగం, మమతానురాగాల సౌభాగ్యం, చందనా బ్రదర్స్ తరతరాల అనుబంధం. మెగా గోల్డ్ అండ్ గ్రాండ్ టెక్స్టైల్ షోరూమ్, ప్యాటర్నీ సెంటర్, చందనా బ్రదర్స్, సికింద్రాబాద్. ఆ ఆఫీసర్ని కిడ్నాప్ చేయడం నేను కళ్ళారా చూశాను సార్. ఆ గొడవలో ఆయన జేబు నుంచి డైరీ పడింది. ఇందులో అబ్బన్న నంబర్ 420 ఉంది సార్. 420లా అంటే అబ్బన్న డబుల్ రోగ్ అనమాట. డెఫినెట్ గా ఈ కిడ్నాప్ కి అబ్బన్నకి సంబంధం ఉంది సార్. మిస్టర్ ప్రకాష్, ఆఫీసర్ కిడ్నాప్ జరిగిన చోట ఈ బుక్ దొరికింది. ఇందులో అబ్బన్న ఫోన్ నెంబర్ ఉండాల్సిన నెసెసిటీ ఏమిటి అని రేణుకు అడుగుతోంది. మున్సిపాలిటీ వాళ్ళు చెత్త కోసం, పేపర్ వాళ్ళు చెత్త న్యూస్ కోసం వెతకడం మామూలే సార్. ఇలాంటి చెత్త స్టేట్మెంట్స్ ఇవ్వడం బాధ్యత లేని వాళ్ళకి, బాధ్యత తెలియని వాళ్ళకి అలవాటే ఐజీ గారు.
రూపాయలు పారేస్తే ఏ ఫ్యాన్సీ షాప్ లోనైనా ఇలాంటి బుక్ దొరుకుతుంది సార్. ఎవరి పేరు మీద బురద తల్లితే వాళ్ళ పేపర్ సేల్స్ పెరుగుతాయో, ఎవరిని బజారుకి ఇడిస్తే డబ్బులు బాగా ముడతాయో ఆలోచించి కొంతమంది ఇలాంటి పగడబందీగా చేస్తుంటారు సార్. మిస్టర్ ఎస్పీ మైండ్ యూ టంగ్. ఇవి నేనంటున్న మాటలు కాదు సార్. ఈవిడ మాటలు నమ్మి అబ్బన్న గారి మీద ఎంక్వైరీ పెడితే రేపు కోర్టులో వాళ్ళ లాయర్ ఇలాగే వాదిస్తాడు. మన మీద పరువు నష్టం దావా వేస్తాడు, మనల్ని బజారుకు లాగుతాడు. కరెక్ట్ సార్. కానీ సార్, మనం పట్టుకునే ప్రతి బేవర్స్ గాడు పరువు నష్టం దావా వేస్తాడని భయపడే బదులు కాకి బట్టలు అద్దెకిచ్చేసి స్టేషన్ లాడ్జింగ్ లా మార్చేస్తే బెటర్ కదా సార్. కనీసం గవర్నమెంట్ ఇన్కమ్ అయినా వస్తుంది. మిస్టర్ విజయ్, ఉన్న నిజం మాట్లాడాను సార్. మనుషుల విలువ, జీవితం విలువ తెలియని వాళ్ళకి నిజం విలువ తెలీదు విజయ్. చెడిపోయిన వాళ్లే నీతులు ఎక్కువ చెప్తారు. అది జంతువుల నమ్మకం కానీ మనుషుల విశ్వాసం కాదు. అంటే నీ జంతువునా? వేరే చెప్పాలా? షట్ అప్. యూ షట్ అప్. స్టాప్ ఇట్. వాట్ ఇస్ దిస్? ఇది ఆఫీసా మార్కెటా? మీ ఎస్పీ గారికి రెండు ఒకటే సార్. వెనుక గడ్డి తిన్న పశువులు పాలిస్తాయి, గడ్డి తినే మనుషులు నిజాల్ని చంపేస్తారు. అబ్బన్న పెట్టే గడ్డి ఎవరెంత తిన్నారో తెలుసుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఆహా, ఇలాంటి ఎమోషన్స్ ఉన్న మనిషి మన డిపార్ట్మెంట్ లో డెఫినెట్ గా ఉండాలి సార్. షడప్. ప్రతి చెత్త రిపోర్ట్ పట్టుకుని ఐజీ గారి దగ్గర రావటమేనా? కేసు టేకప్ చేసే ముందు నిజాలు ఆలోచించాల్సిన పని లేదా? ఇదేమిటి సార్, ఆవిడేదో మిమ్మల్ని తిట్టిందని మీరు నందెడతారేంటి? సరే సార్, ఇక నుంచి అన్ని ఆలోచించుకునే వస్తాను. అదేంటి మేడం, మా ఎస్పీ గారిని పట్టుకుని తెలుగులో ఉన్న బూతులని తిట్టారు? తాళి కట్టిన నేరానికి 10 సంవత్సరాలు నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను. వాడు చేసిన దుర్మార్గాలు భరించలేక దూరమయ్యాను. అంటే ఎస్పీ ప్రకాష్ నా భర్త. ఎస్, ఐఎమ్ రేణుకా ప్రకాష్. 10 ఏళ్ల క్రితం గ్రాండ్ మ్యారేజ్, ఆదర్శ దాంపత్యం. మొదట్లో బానే ఉండేవాడు. రేణుక, నువ్వు అది కొనుక్కో, ఇది తిను, ఊపిరాడిచ్చేవాడు కాదు. నా అంత అదృష్టవంతురాలు ఎవరు ఉండరని మురిసిపోయేదాన్ని. కానీ ఆ తర్వాత తెలిసింది, 3 బిడ్డలు పుట్టాక తెలిసింది, ఆ ప్రేమ నా ఒక్కదానికే కాదు 10 మందికి పంచుతున్నారని. బన్నీ చూడా. బన్నీ, మమ్మీ మమ్మీ, ఎవరికి రావన్నీ? నాన్నను ఇంకో అమ్మాయి గదిలో ఉన్నారు, వాళ్ళకి. రేణుక, టూరు ఎల్లుండి దాకా అన్నా? నువ్వు మనిషివా పశువా? ఈ పశువుకేగా 3 పిల్లల కన్నాం. షటప్. కన్న బిడ్డలను కాపలా పెట్టి పరాయి ఆడదాంతో కులుకుతున్న నువ్వు ఒక మగాడివి, ఒక పోలీస్ ఆఫీసర్వి. కుక్కలకి ఇళ్లుండవు, బెడ్రూమ్లుండవు, అందుకే రోడ్డు మీద విచ్చలవిడిగా తిరుగుతాయి. నువ్వు ఒక మనిషివి, నీకు ఒక ఇల్లుంది, స్టేటస్ ఉంది, అందుకే సొంత బెడ్రూమ్ లో పడి దొరుకుతున్నావు కుక్కలాగా. ఏమిటే లెక్చర్ ఇస్తున్నావు? తాళి కట్టాను కాబట్టి తన్నకుండా ఊరుకున్నాను. ఏం పాపం, నంతంతే ఓపిక తగ్గిపోయి దాంతో సరసానికి నీరసం వస్తుందని ఆగిపోయావా? హ, ఆపవే. క్యాంపుల పేరు మీద నెలకు 10 రోజులు నువ్వు ఓడి తిరుగుతున్నావు. అప్పుడు నువ్వు ఎవడి దగ్గరికి వెళ్ళావు ఎవడో తెలుసు. ఏమన్నా? ఇది కట్టుకుని పెళ్ళం కడుపు మంటతో కొట్టిన దెబ్బ, ఇది నీ పెద్ద కొడుకు కొట్టిన దెబ్బ, ఇది నీ చిన్న కొడుకు కొట్టిన దెబ్బ, ఇది నీ కూతురు కొట్టిన దెబ్బ. ఛీ! నువ్వు ఇంత దుర్మార్గుడు అని తెలుసుంటే నేను అసలు ఆడపిల్లనే కానుండేదాన్ని కాను. రేపు దానిపై చూస్తే నీ నుంచి దాన్ని ఎలా కాపాడుకోవాలన్న ఆలోచన దరిద్రం నాకొద్దు. Get out! Get out! కన్న బిడ్డల ముందే పరాయి ఆడదాంతో కులుకుతున్న మనిషిని బయటికి నెట్టాను. తండ్రి ఉండి అనాథలుగా బ్రతుకుతున్న బిడ్డలతో తాళి ఉన్న విధవరాల్లా బ్రతుకుతున్నాను. ఎక్కడికి?
నువ్వా ఈ పిల్లలతో ఎందుకు వచ్చావు? అబ్బా స్మెల్. మందేసుకొచ్చావా? నీలాంటి బేవర్దన్నింటికి మందేసుకురాక ఆంజనేయ స్వామి గుళ్ళ ఆగు పూజ చేసుకొస్తారంటే నీ పిల్లలు ఉన్నారు బాగోదు. ఇక్కడ బూత్ డైలాగ్ వేస్తా. వెళ్ళు. ఓకే ఓకే. చెప్తాను. ఏంటే చెప్పేది? నీ ఫేస్ చూడు, నీ పర్సనాలిటీ చూస్తుంటే సుఖరోగాలకి బ్రాంచ్ ఆఫీస్ ను ఎయిడ్స్ కి హెడ్ ఆఫీస్ లాగా. ఏమే స్టోరీ తెలియదు నన్ను పిలిచి పిల్లల చేత గుంజీలు తీస్తావే? ఏ ఆ రోజు ఎన్ని గుంజీలు తీస్తారా? 10 అంకుల్. 10 అంటే 20 అంటే 30 గుంజిల్స్. గుంజిల్స్ తీ. ఏంటి చూస్తున్నావు? తీస్తావా లేదా? ఏడి ఏడి చంపేస్తా. నీకు ఆయాసం ఏంటే? నమస్తే సార్. డార్లింగ్ చూడు. నమస్తే నమస్తే. గుడ్ మార్నింగ్. విజయ్, అసలు నువ్వెందుకు వచ్చావు? వీళ్ళని తీసుకొచ్చావు? సార్, సింతామణి నాటకం చూసారా సార్? ఇది ఫ్రంట్ సైడ్ సింతామణి, బ్యాక్ సైడ్ శ్రీయర్ సార్. దీన్ని నమ్ముకుంటే మీరు చివరికి సుబ్సెట్ల పళ్ళెంలో సిటిగారులు అంటూ రోడ్ల మీద తిరగాల్సిందే సార్. ఏమిటా వాగుడు? మర్యాదగా బయటికి నడు. పెళ్ళం పిల్లల్ని వదిలేసి నీ ఇక్కడ పెద్ద బూత్ డైలాగ్ వేసుకో. రే రారా, ఇంటికి వెళ్దాం రారా. ఒక సుపీరియర్ ఆఫీసుని పట్టుకుని రా అంటావా? గెట్ అవుట్. రే రక్త కన్నీరు నాటకం చూసావరా? ఒరే రామా, తెలియక చేసిన బాబురా రామా, ఒళ్ళంతా గుల్లైపోయిందిరా రామా అని ఏడ్చిన రోజున ఇన్ని మెతుకులు పెట్టేది కట్టుకున్న పెళ్ళం కడుపున పుట్టిన బిడ్డలేరా? రే ఎందుకురా ఎందుకురా? వద్దు, మనకొద్దు, మన చిచి, మందు ఎక్కువైనట్టుంది. లేకపోతే నేనంటే చాలా గౌరవం. వాడన్ని మాట్లాడుతుంటే ఊరుకుంటారే? సస్పెండ్ చేయండి. వాడిని సస్పెండ్ చేస్తే నా ఉద్యోగం ఊడుతుంది. ఎందుకు? నిన్ను ఉంచుకున్నందుకు. అమ్మ నాలబక్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఎక్కడికి ఎక్కడికి? విజయ్, నా మానాన్ని కాపాడు. కాపాడడానికి సూట్ కేసా, బ్రీఫ్ కేసా? లైఫ్ కేసు. వాళ్ళెవరో రౌడీలను రేప్ చేయడానికి నా వెంట పడ్డారు. నేనేమో బురదలో పడ్డాను. బాత్రూమ్ ఎక్కడ? ఎందుకు? కడుక్కోడానికి. ఇప్పుడు బాత్రూమ్ అంటావు, తర్వాత బెడ్రూమ్ అంటావు. ఏమీ కుదరదు. పద పద. ఏయ్ ఆగండి, ఇటు. అమ్మో మేడం, నిన్ను చూస్తే నన్ను తప్పుగా అనుకుంటుంది. కాసేపు నోరు మూసుకుని అక్కడ పడు. అది అది. హలో అంకుల్. హలో హలో. ఏంటి విజయ్, ఏం చేస్తున్నా? ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. మంచం కింద కుక్క దూరింది, అక్కడికి వెళ్ళి కూర్చోండి. మంచం కింద కుక్క దూరడేమిటయ్యా? అదే కుక్కి మనసు అనుపోయి స్లిప్ అయి కుక్క అన్నానండి అంతే. అరే నన్ని పెళ్ళి ఎప్పుడండి? నన్ను పెళ్ళా? అదే పిల్లలకు మార్కులు రాకపోతే చేస్తారా పెళ్లి, ఆ పెళ్ళండి. ఓ అదా. మా నన్ని పెళ్లి సంగతి సరే, అసలు నీ పెళ్ళెప్పుడు? నేను అసలు పెళ్లి చేసుకోనండి. అది నన్ను ఇప్పుడేమైందయ్యా? చేవలండి, చేవలు చంపుతా. T20 చంపుతాను. భలే వాడివయ్యా. ఇల్లు కాస్త శుభ్రంగా ఉంచుకోకూడదు? ఇదిగో ఇందులో జున్ను ఉంది, నీకు ఇష్టమని తీసుకొచ్చాను. చాలా థ్యాంక్స్ అండి. అవును, ఇంట్లో నీళ్ళన్నీ బాగా వస్తున్నాయా? అన్ని బానే ఉన్నాయండి. మీరు ముందు బయలుదేరండి, పొద్దున్న ఆఫీస్కి లేట్ అవుతుంది. అంకుల్, మేము ఇక్కడ కాసేపు ఉంటాం అంకుల్. నో పొద్దున్నే మీకు స్కూల్కి లేట్ అవుతుంది, బయలుదేరండి. రండి. మమ్మీ
అంకుల్ మంచం కింద మంచం కింద ఈ గోళీ దొరికింది. గోలీ కరెక్ట్ కరెక్ట్, చిన్నప్పుడు నా గోలీ. అంకుల్ మీ మంచం కింద ఏమైనా బంతులు దొరుకుతాయి. ఏం లేదు బాబు, ఏం లేదు. వెళ్ళండి నా బాబా, వెళ్ళండి వెళ్ళండి. గుడ్ నైట్ అంకుల్. గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్. కలిపేసుకోండి. లే, ఏంటి ఏంటి ఇంతకేట గిల్లుడు? అబ్బే నల్లులు. షో, అసలు ఆవిడ చూసింటే ఏమనేది? ఏమనేది? ఇలా మంచం కింద ఎన్నాళ్ళు అవస్థపడతారు, మంచం మీదకి చేరండి అనేది. షడప్, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకు. ప్రేమ పిచ్చి ఒకటే అన్నారు తెలుసా? నేను ప్రేమకి ఎప్పుడో ఫుల్ స్టాప్ పెట్టేశాను. ఇంకెప్పుడు నా దగ్గర ప్రేమ మాట్లాడతాను. గెట్ అవుట్. చూస్తాను, ఎలా ప్రేమించు చూస్తాను. అయితే అంకుల్ నువ్వు ప్రేమించుకున్నారన్నమాట. అవునన్నా, ఈ ఐస్ క్రీమ్ మీద ఒట్టు. ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకోని అంటున్నాడు అంతేనా? ఈ ఐస్ క్రీమ్ మీద ఒట్టన్నా. థ్యాంక్స్. ఇప్పుడు మిమ్మల్ని కలపాలి. మా తల్లే. అంకుల్ మోటార్ అంకుల్. ఓకే ఓకే ఓకే, ముందు టోకన్స్ కొనాలి. అటు రండి, కమాన్ కమాన్. టోకన్స్ ప్లీజ్. ఏమేమి ఎక్కుతారు? కనిపించే ప్రతి దాన్ని ఎక్కేస్తాం. థ్యాంక్ యూ. అమ్మ నాన్న బాబ్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నవభారత నిర్మాతల కోసం పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు. అయిపోయాడు. ఇక ఈగలు తోలుకోవాల్సిందే ఈ ఓనర్. ఎక్కడ ఎక్కడ ఈ ఓనర్? ప్లీజ్ సార్ ప్లీజ్. అయితే టోకన్స్ టోకన్స్ టోకన్స్. బీ కేర్ఫుల్. అయ్యో. మంట పెట్ట గుమ్మనాలిలో మళ్ళీ మొక్కల మసాజులో కన్ను కొట్టకే కబాడిలో కౌగిలింతల కబాతులు లప్పు అన్న ఇలరాయిలో పువ్వు తాకుతుందడాయితో నీకు షేపున్నది నాకు చూపున్నది ఊపు ఉయ్యూరు దాటిదిలే కుట్టిన తనాలిలో తేనె తీగల అత్తగాలలో మంట పెట్ట గుమ్మనాలిలో మళ్ళీ మొక్కల మసాజులో ఒళ్ళపు సొప్పు చూసి వరించుకున్నాను నీలో టెంపో ఎంతో గ్రహించుకున్నాయ క్షమించకు మన్మదా క్షణానికొప్పు కోరి చేరందే యౌవనాలే ఆపద ఎడారిల నాయన తడారి పట్టేయన రాగాల మదీరా కమ్ముకోరా పుట్టిన తనాలిలో తేనె తీగల తనాలలో మంట పెట్ట గుమ్మనాలిలో మళ్ళీ మొక్కల మసాజులో కన్ను కొట్టకే కబాడిలో కౌగిలింతల కబాతులు డబ్బు వల్ల ఇలరాయిలో పువ్వు తాకుతుందడాయితో నీకు షేపున్నది నాకు చూపున్నది ఊపు ఉయ్యూరు దాటిదిలే కొట్టిన తనాలిలో తేనె తీగల తడాలలో చూసా సుఖించనీరా సుమారు కన్ను ముక్కు తీరే లిఖించుకున్న హుషారుగా సుభాషియ సుందర శుభోదయం గోదావరిలో నావా షికారు రావేలా బాగా ప్రియుగా రెస్ట్ చేయకే ఇల్లు కుట్టిన తడాలిలో తేనె తీగల తడాలలో
బాతులు